హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. దేశం హిందూ పాకిస్తాన్గా మార్చే దిశగా అడుగులు. భారతీయుల్లో ఎక్కువ సంఖ్యాకులు మాంసాహారులేనని సంఘ పరివారానికి తెలియదని తేలింది. హిందూ పాకిస్తాన్గా మారిపోవాలని మనం మొండిగా నిర్ణయించుకున్నాక నిజమైన పాకిస్తాన్లో అసంఖ్యాక ముస్లింల హత్యలకు దారితీసిన షియా సున్నీ విభజన లేకుండా ఉంటే ఎట్లా? విద్వేషం అనేది ఒక దేశం, ఒక మతం డిమాండ్కు మూల స్తంభంగా ఉన్నప్పుడు ఒక మతానికి, సమూహానికి ఈ విద్వేషం పరిమితం కాకుండా చూసేందుకు జిన్నా భూతం అంతటా కూడా తప్పకుండా తిరుగుతుంటుంది. ఎవరైతే విభేదిస్తారో, కలుషితం చేస్తారో, విజయం సాధించిన దైవదత్తమైనటువంటి సమూహంలో వారిని కూడా ఈ విద్వేషం శుద్ధి చేసి వారిని మరింత స్వచ్ఛంగా చేయడానికి, నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రార్థన చేసుకుంటున్న షియా సమూహాలని పీల్ చేసే ఉన్మాదం లేకుండా పాకిస్తాన్లో ఒక వారం గడపడం కష్టం. అయితే హిందుస్థాన్లో ఇంకా అంతలా తీవ్రతరం కాలేదు. ఎందుకంటే చంపాలనే కసి అంతా ముస్లింలపై కేంద్రీకరించబడి ఉంది. ఒక ప్రాణాంతకమైన ఉదయాన ఆ రోజు ఎటువంటిదో సూచనలు కనబడవచ్చు. మాంసాహార భోజనం లేకుండా చేయడానికి సంఘ పరివారం వదలకుండా జరుపుతున్న ప్రచారం అటువంటి వాటిలో ఒకటి. ఢిల్లీలోని చిత్తరంజన్ పార్క్ చేపల మార్కెట్కు ఇటీవల వచ్చిన బెదిరింపులు బెంగాల్ నుంచి అండమాన్ దాకా ప్రమాద గంటికలు మోగించాయి. స్వాభిమానం గల ఏ బెంగాలీ కూడా తన చేపలు ఆగిపోవడాన్ని కానీ, అవమానించబడటాన్ని కానీ, చుట్టుపక్కల గుళ్ళ పరిసరాలను కాలుష్యానికి వాటిని కారణంగా చూపడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించారు. 98.55% బెంగాలీలు మాంసాహారులని గణాంకాలు చెప్తున్నాయి. వారికి చాలా ఇష్టమైన మాంసాహారం చేప అని వేరే చెప్పనవసరం లేదు. అనేక రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ శాతం మాంసాహారులు ఉన్నారు. మొత్తం భారతీయుల్లో ఎక్కువ శాతం మాంసాహారులేనని సంఘ పరివారానికి తెలియకపోవచ్చు. సంఘ పరివార కేంద్రము, దాని నాయకత్వం చారిత్రకంగా శాకాహార కులాల నుంచే వచ్చింది. వారి ఆహారాన్ని పరిస్థితులు నిర్ణయించాయి. మతపరంగా కానీ, సామాజికంగా కానీ ఆధిక్యత చాటడానికి ఇందులో ఏం లేదు. ఈ కులాల్లో కొన్ని పవిత్ర గ్రంథాలు రాయటం వల్ల మాంసానికి, చేపకు దూరంగా ఉండాలనే పక్షపాతం వీరికుంది. కానీ అవే పుస్తకాలు భిన్నంగా కూడా రచించబడ్డాయి. కానీ ఈ మతం వ్యాఖ్యాతల వారసులు వాటిని పట్టించుకున్నది ఎప్పుడూ లేదు. ఇక వ్యాపారస్తుల మాటకు వస్తే వాళ్ళు ఒక చోట నుండి మరొక చోటుకు తిరుగుతూ ఉంటారు. కాబట్టి దూర ప్రాంతాల్లో కూరగాయలకు పరిమితం కావటం ఎప్పుడైనా సురక్షితమే. ఎందుకంటే చేప మాంసాన్ని సరిగ్గా వండకపోతే సాల్మొనెల్లా, కాంపిలోబాక్టర్, ఈకోలి, లిఫ్టీరియా వంటి బ్యాక్టీరియా ఉండి ఆహారం ద్వారా రోగాలు రావచ్చు. కేవలం వారి వ్యాపార అవసరం అది కాస్త తర్వాత ఒక గొప్ప లక్షణంగా మార్చబడింది. వారి దురాశ, లాభార్జన కారణంగా చారిత్రకంగానే ద్వేషించబడిన ఈ బృందాలు పురోహిత వర్గపు ఆహారంతో తమను కలుపుకోవటంతో మంచి మార్కులను కొట్టేశారు. మత కార్యకలాపాలు, ఆలయాలు నిర్మించడానికి వాటి విరాళాలు ఇవ్వడంతో ఈ బంధం మరింత బలోపేతమైంది. హిందూ మత సంఘాలు ఏర్పడినప్పుడు ఈ చారిత్రక కలయికతో మాంసాహారం పట్ల వ్యతిరేకత కూడా కొనసాగింది. వారి కేంద్ర నాయకత్వం ఇప్పటికీ ఖచ్చితమైన శాకాహారులైన ఉన్నత సామాజిక వర్గాల చేతుల్లోనే ఉంది. ఈ సంఘాల ప్రముఖ నాయకుల పేర్లు చూస్తే అటువంటి కులాలు ఎంత అసమాన నిష్పత్తిలో ఉంటున్నాయో కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. భారతదేశంలో కేవలం 5 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో శాకాహార జనాభా ఎక్కువగా ఉంది. 2018లో ఉన్నత రిజిస్ట్రార్ జనరల్ విడుదల చేసిన సర్వే ప్రకారం రాజస్థాన్లో 74.9%, హర్యానాలో 69.29%, పంజాబ్లో 66.75%, గుజరాత్లో 60.95%, మధ్యప్రదేశ్లో 50.6%గా మాంసాహారుల కంటే శాకాహారులు ఎక్కువ ఉన్నారు. ఈ రాష్ట్రాల తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్ 47.1%, మహారాష్ట్ర 40.2%, ఢిల్లీ 39.5%, ఉత్తరాఖండ్ 27.3%, కర్ణాటక 21.1%, అస్సాం 20.6% ఉన్నాయి. మిగతా రాష్ట్రాలలో 95 నుంచి 99 జనం, అంటే 95% నుంచి 99% వరకు జనం మాంసాహారులుగానే ఉన్నారు. ఈ గణాంకాలను పరిశీలించినప్పుడు భారతదేశ జనాభాలో 65 నుంచి 75% ప్రజలు మాంసాహారులు. 2022 నుంచి 23 గృహ వినిమయ ఖర్చు సర్వేలో అంశాలు ఎంపిక చేసుకుని ఆలస్యం చేసి 2024 ఎన్నికల ముందు విడుదల చేశారు. అయినా ఈ నివేదిక సంఘ పరివారం కోరుకున్నట్టు రాలేదు. 2011 నుంచి 12తో పోలిస్తే 22 నుంచి 23లో, అంటే 2022 నుంచి 23లో ఒక కుటుంబం తృణధాన్యాలపై చేసే ఖర్చు 37.42% నుంచి 20.32% తగ్గింది. అయితే మాంసం, చేపలు, గుడ్లపై చేసే ఖర్చు 5.59 నుంచి
2022 నుంచి 2023 నాటికి 10.59% పెరిగింది. ప్రస్తుతం దేశంలో ఒక నగరం తర్వాత మరొక నగరంలో మాంసాహారంపై చట్టాలు చేస్తూ నిషేధాలు విధించబడుతున్నాయి. నిజానికి 2005 నుంచి 2006 మళ్ళీ 2015 నుంచి 16లోనూ జరిగిన 2 విడతల జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం చూసుకుంటే విశ్లేషిస్తే ఈ దశాబ్ద కాలంలో శాకాహారుల సంఖ్య తగ్గిపోతోంది. ఈ సర్కారీ లెక్కలు మనం తిరస్కరించదలిస్తే భయపెట్టి అసహించుకునే సోరోస్ ప్రాంతానికి బయట మనం అమెరికన్ వ్యూ కేంద్రం నిర్వహించిన సర్వేను తీసుకోవచ్చు. వారు సర్వే చేసిన వారిలో కేవలం 40% మంది మాత్రమే శాకాహారులు. వీరిలో ఎక్కువ మంది మాంసాహారుల ఇంట్లో భోజనం చేయరు. అయినా కానీ ఎక్కువ శాతం మాంసాహారులే. మాంసాహారం అలవాట్లు ఉన్న వాళ్ళని చిన్న చూపు చూడటం ఆందోళనకరం. ఈ మధ్య కాలంలో సన్నిహిత మిత్రులు, స్కూలు కాలేజీ సహాధ్యాయులు అతని లేదా ఆమె భోజనం బల్ల నుంచి లేచిపోవటం చూస్తే అత్యంత బాధాకరం. విడిగా బల్లలు, భోజనశాలలు, హాస్టళ్లు, ఇల్లు కోరుకోవటం షియాలను వెలివేసిన చరిత్ర భారతదేశంలో కూడా మొదలవుతుందా అన్న అనుమానాన్ని కలిగిస్తుంది. గుజరాత్లో ప్రత్యేకించి 40% ప్రజలు మాంసాహారులుగా ఉన్న రాష్ట్రంలోని పెద్ద నగరాలన్నింటిలో మాంసాహారం తినడము లేదా అమ్మడము అనేక సంవత్సరాలుగా నిషేధించబడింది. హిందువుల పవిత్ర ప్రదేశాలన్నింటిలో చాలా పాతకాలం నుంచే చేపలు, మాంసంపై నిషేధం ఖచ్చితంగా అమలు చేయబడుతోంది. ఆలయాల చుట్టుపక్కల నిషేధం కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక నగరం తర్వాత మరొక నగరంలో మాంసాహారంపై నిషేధాజ్ఞలు, చట్టాలు రుద్దడం నిజంగా ప్రమాదకరం. 1956 నుంచి హరిద్వార్ పూర్తిగా శాకాహార నగరంగా మారిపోయింది. తర్వాత రిషికేశ్, వారణాసి, బృందావనం, చిత్రకూటం, అయోధ్య, మీరట్లలో మొత్తం నగరంలో లేదా కొంత భాగంలో కానీ మాంసం, చేపలను నిషేధించారు. ముస్లింల పవిత్ర స్థానం దియోబంద్లో ఇప్పుడు శాకాహారం మాత్రమే దొరుకుతుంది. చివరికి బారాబంకీ జిల్లాలోని చిన్న పట్టణం దేవా షరీఫ్లో కూడా శాకాహారం మాత్రమే లభిస్తోంది. సంఘ పరివారం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో స్థానిక సంస్థలలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నుంచి కోడిగుడ్లను తీసేశారు. పౌష్టికాహారం లోపం ఉన్నటువంటి పిల్లలకు గుడ్లు ఎక్కువగా పోషకాలను అందిస్తాయని డాక్టర్లు ఖచ్చితంగా చెప్పే సలహాకు ఇది విరుద్ధం. ఒక్క గీతతో లక్షల మంది ప్రజల జీవనోపాధి మూసేస్తారు. ఎవరి ఆహారాన్ని వారు ఎంపిక చేసుకునే ప్రజాస్వామ్య హక్కును రాజ్యాంగం పౌరులకు కల్పించింది. అయినా కానీ కింది కోర్టులు రాను రాను బహిరంగంగా ఏకపక్షంగా మారి ప్రభుత్వాలకు కొమ్ముగాస్తున్నాయి. చివరికి సుప్రీంకోర్టు కూడా లక్షద్వీపాల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో కోడి మాంసము, గుడ్లు నిషేధించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. అది చట్టబద్ధమేనని చెప్పింది. 2004లో ఇదే కోర్టు గుడ్ల అమ్మకంపై హరిద్వార్ మున్సిపాలిటీ విధించిన నిషేధం పూర్తిగా చట్టబద్ధమైందని ప్రకటించింది. అది ఏ రకమైన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కాదని ఫిర్యాదుదారుకి వివరణ ఇచ్చింది. ఆవు మాంసం పేరుతో ఇతరులని చంపివేస్తే మనం నిరసన తెలపలేదు. ఇప్పుడు వాళ్ళు మన గుడ్లు, చేపలు, మటన్ల వెనుకబడ్డారు. మన రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడుకోవడానికి మేల్కోవాల్సిన కాలం వచ్చింది. లేదంటే ఖచ్చితంగా అసహనంతో కూడిన హిందూ పాకిస్తాన్ త్వరలోనే మనకు వస్తుంది.